ఖాన్ ఆధ్వర్యంలో అరుదైన చికిత్స నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ల బృందం అరుదైన శస్త్రచికిత్స ద్వారా 15 గంటల్లో ఆపరేషన్ నిర్వహించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన రషీద్ మియా అనే బాబుకి 3 సంవత్సరాల కిందట టప్స్ పేలడంతో కుడి చేతి బొటనవేలుతో పాటు 2 వేళ్లు కోల్పోయాడు. దీంతో రషీద్ కుడికాలుకు వస్తున్న వేలును తొలగించి కుడి చేయి బొటన వేలుకు అతికించారు. దీంతో రషీద్ మియాకు బొటన వేలు తిరిగి వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. వైద్యం సక్సెస్ అవడంతో డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో జర్మన్ హాస్పిటల్ యాజమాన్య సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లుగా డాక్టర్లు తెలిపారు. టుడే ఇవాళ మేము వీఆర్ డూయింగ్ టుడే ప్రెస్ కాన్ఫరెన్స్ చేయగలుగుతున్నామంటే దెర్ ఈజ్ కొంచెం యూనిక్ సర్జరీ మా అక్కడ యూనిక్ సర్జరీస్ అనేవి జరిగినాయి ఇక్కడ. సో వన్ హ్యాండ్ సర్జరీ అనేది టో హ్యాండ్ లాస్ అయిన ఒక చిన్న 11 years చైల్డ్కి టో ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మా అక్కడ జర్మన్ 10 హాస్పిటల్లో చేసినాం ఇది సర్జరీ. ఇంకొకటి రివర్స్ షోల్డర్ అనేది కూడా ఫస్ట్ టైం ఇక్కడే చేస్తున్నాం. సో దీని గురించి ప్రెస్ రిలీజ్ టుడే చేస్తున్నాం మేము. సో ఫస్ట్ టో ట్రాన్స్ఫర్ అనేది ఒక చాలా యూనిక్ సర్జరీ. దీని గురించి చాలా ఎక్స్పర్టీస్ కావాలా అండ్ ఎక్విప్మెంట్ కావాలా అండ్ ఎనస్థీషియా సపోర్ట్. సో వీ హ్యావ్ డాక్టర్ సందీప్ శ్రీరామ్ ఈజ్ ఎ వెరీ ఎక్స్పర్ట్ హ్యాండ్ సర్జన్ ఇన్ తెలంగాణ. సో ఆయన ఈ సర్జరీ మా హాస్పిటల్లో చేసినారు. అండ్ 2 fingers పైన సో 3 fingers ఈ 2 fingers వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ తంబు లేనప్పుడు ఈ 2 fingers ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో అప్పుడు మనం కాలు నుంచి ఒక ఫింగర్ని తీసుకొని తంబు క్రియేట్ చేయడం వల్ల నౌ వీ కెన్ డూ హిస్ వర్క్. పని చేసుకోగలుగుతున్నాడు, రాయగలుగుతున్నాడు, పట్టుకోగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు తనంతట తాను ఎవరు సపోర్ట్ లేకపోవడం. అంటే 15 hours నిర్భయంగా మీరు ఆపరేషన్ చేశారు కదా సార్, దాని రిస్క్ బేరింగ్ అంతా కూడా ఎట్లా అంటే ఎంత ఖర్చు అయింది, అంటే హూ పేర్ దట్ ఆల్ ద థింగ్స్ అని? ఖర్చు కంటే మేజర్గా ఇక్కడ ఖర్చు అనేది పేషెంట్ పేరెంట్స్ లేబరర్స్. సో ఇట్స్ ఏ స్పాన్సర్ సర్జరీ, బేసికల్లీ స్పాన్సర్ చేస్తున్నారు. అంటే ఇలాంటి ఒక సర్జరీ చేస్తున్నామంటే చాలామంది సొసైటీలో మంచి వాళ్ళు ఉంటారు, దే కేమ్ ఫార్వర్డ్ అండ్ ఫండ్ రైజ్ చేశారు అనమాట. ఇక్కడ కాస్ట్ కంటే ఎక్కువ బేసికల్లీ మనం చూడాల్సింది హ్యుమానిటీ